దేవర గురించి ఇప్పుడే న్యూస్ వచ్చిందండి, బ్రేక్ ఈవెన్ అయిందని. అండ్ ఇట్స్ కొంతమంది అడుగుతున్నారు బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, ఇదే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఎన్టీఆర్ కానీ. అదే బ్రేక్ ఈవెన్కి చాలాసార్లు కొంత దూరంలో ఆగిపోయినాయి చాలా సినిమాలు కూడా, హిట్ అయిన సినిమాలు కూడా. బ్రేక్ ఈవెన్ కానీ సినిమాలు చాలా ఉన్నాయి ఎన్టీఆర్కి. ఓన్లీ ఓన్లీ హీరో ఎన్టీఆర్ అనమాట, టైర్ 1లో బ్రేక్ ఈవెన్ కానీ హీరో. ఇంకో క్వశ్చన్ వచ్చేసి 300 crore 350 360 అయింది అరౌండ్. పోస్టర్స్లో మాత్రం 396 అని వేశారు. అండ్ అదొక ఇష్యూ. కానీ వీళ్ళు తక్కువ ప్రైస్ కోట్ చేసి అమ్ముకున్నారని వాళ్ళు చెప్పారు కూడా, సినిమా రిలీజ్ ముందే ఇంత ప్రైస్ కోట్ కమ్మేసామని చెప్పేసి అన్నారు. సో ఇట్ వాజ్ ఈజీ టు బ్రేక్ ఈవెన్ అనమాట. మిక్స్డ్ టాక్ తోటి వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అయింది. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఇంకోటి ఏంటంటే వేరే సాహోకి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చిందనమాట, ఈవెన్ విత్ మిక్స్డ్ టాక్ అండ్ ఎవ్రీథింగ్. అంటే దీనికంటే ఎక్కువనే వచ్చాయి, ఇంకా 40 crores ఎక్కువనే వచ్చాయి. అది 320 340 ఏమో వచ్చినాయి దేవరాకి లాస్ట్ ఈ వీక్ 6 daysకి. అండ్ సేమ్ థింగ్ గోస్ ఫర్ 360 ఏమో 340 ఏమో 340 ఆర్ 360 వచ్చాయి ఫర్ సాహో. సో ఫ్యాన్స్ ఏమన్నారంటే మాది మిక్స్డ్ టాకే, మాది అది ఫ్లాప్ టాకే వచ్చిందండి. ఇంకా సాహో మాది ఫ్లాప్ టాక్కే ఇంత వచ్చింది, మీది మిక్స్డ్ టాక్ కూడా ఇంత రాలేదని చెప్పేసి. సో ఆ ఒక్క హీరోదే కాదండి, వేరే హీరోలు కూడా అదే అన్నారు, మా ఇంకా బాగున్నాయి మా సినిమాలు అని చెప్పేసి. సో మీరు కూడా అలానే అమ్ముకొని ఉంటే బెటర్ కదా, మీరు కూడా అదే ప్రైస్ కోట్ చేసుకొని ఉంటే బెటర్ ఉండేది మరి. సో దట్స్ ద ఇష్యూ. ఆయన తక్కువ ప్రైజే వచ్చిందని చెప్పాలండి, తక్కువ అమౌంటే వస్తుందని చెప్పాలి దేవరాకి. ఎక్స్పెక్టేషన్స్ వేర్ హై ఆఫ్టర్ 6 years. ఎన్టీఆర్ సినిమా సోలో మూవీ, అది కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేయండి. కొరటాల మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అసలు ఎక్కడ రీచ్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో పెట్టాల్సిందండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఏం లేదు అసలు. క్లైమాక్స్లో వాకౌటే అసలు అంతా డెడ్ స్లీప్. క్లైమాక్స్ని ఏం అది కొంచెం ఎవరైనా క్లైమాక్స్కే పట్టుకుంటారండి సినిమాని, ఎందుకంటే వాకౌట్ అక్కడ అవుతుంది కదా, బయటకు వెళ్ళేటప్పుడు అదే గుర్తుంటుంది టు బి ఫ్రాంక్ మూవీ మొత్తానికన్నా. ఎవరన్నా అంతే, ఎస్ఎస్ఆర్ కానీ శంకర్ కానీ రాజమౌళి అని ఏ డైరెక్టర్ అయినా అంతే అండి, మినిమం నాలెడ్జ్ కదా. అందుకే డ్రాగ్ చేయకుండా ఉండాల్సింది సినిమా 2 parts. ఫుల్ ప్యాక్డ్ సినిమా ముందు పడేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే సినిమాలు ఏమైనా ఉంటాయి. వేరే హీరోస్, తమిళ హీరోస్ తీసుకోండి, చాలా వరకు అంతే చేస్తున్నారు. వాళ్ళు ఏం పార్ట్స్ ఏం తీయట్లే యాక్చువల్గా. ఫస్ట్ సినిమా ఏదైనా హిట్ అయితే దానికి సీక్వెల్ కాదు అంటే అలాంటి పేరు పెట్టుకొని కొత్త స్టోరీ రాసుకుంటారు అంతే తప్పితే దీన్నే డ్రాగ్ చేసి సెకండ్లో పెట్టట్లే. సో మనకు అంత ప్యాక్డ్గా ఉండాల్సిన సినిమాని మీరు ప్యాక్ ఉంటే ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా బ్లాక్ బాస్టర్ అండి. ఈజీగా 700-800 crores వెళ్ళిపోయాయి, 1000 దాటినే ఆశ్చర్యం లేదు టు బి ఫ్రాంక్. హిందీలో కూడా పెద్దగా ఆడట్లే అండి, 45 crores వచ్చినాయి ఈ వీక్. ఇవాళ కూడా టికెట్స్ ఏం బుక్ కాలే ఇవాళ చూసుకుంటే, ఇవాళ హాలిడే కాదు. సో టికెట్ అంతా గ్రీనే ఉన్నాయండి థియేటర్స్ అని. మేబీ ఇవాళ థర్స్డే రేపు ఫ్రైడే, సో ఎల్లుండికి ఏమైనా రావచ్చేమో చూద్దాం. టోటల్లీ వాష్ అవుట్ అయింది మూవీ టుడే అయితే, అసలు ఎవరు లేరు. నైట్ షోస్ కూడా పెద్ద బుక్ కాలేదు బిఎంఎస్లో, మీరు చూసుకుంటే ఏ థియేటర్స్ బుక్ కావట్లేదు అసలు. హౌస్ఫుల్ కాదు కదా, ఎల్లో ఏం రావట్లేదు అసలు. సో ఇట్స్ ఎ మిస్టేక్ అనమాట. వేరే హీరోలు కూడా దీన్ని ఒక లెసన్గా తీసుకొని సినిమాలు అసలు సెకండ్ పార్ట్ ఊహించుకోకండి. ఫస్ట్ ఏ సినిమా అయితే చేస్తున్నారో సినిమాని కంప్లీట్ చేసుకొని దానికి తగ్గట్టు ఏమైనా పార్ట్స్ తీసుకుంటే బెటర్. అంతే తప్పితే అదే కంటిన్యూ చేయని అవసరం లేదు మనకు. ఒక స్టోరీ మీద వెళ్ళిపోతే బెటర్ మనం అంతే. తర్వాత 2 parts 10 parts అనేది అది హిట్ అయినాక చూసుకోవాలి, అంతే తప్పితే దాన్ని ముట్టుకోవద్దండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ మన తెలుగు డైరెక్టర్స్ అందరూ హీరోస్ కూడా నేర్చుకుంటే బెటర్ అనేది అందరి ఫ్యాన్స్ అభిప్రాయం, నాది కూడా. థ్యాంక్ యూ.